ఉద్యమకారులందరికీ జై తెలంగాణ. ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ ఉద్యమాభివందనాలు. తెలంగాణ బిడ్డలారా ఒకసారి ఆలోచించండి. ఎన్నో రోజుల కష్టం కాదు. 1969 నుంచి పోరాటం, ఎంతో మంది ప్రాణాల యొక్క ప్రాణ త్యాగంతో ఏర్పడిన ఈ రాష్ట్రం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, మలిదశ ఉద్యమంలోనే 1200 మంది విద్యార్థుల యొక్క అమరవీరుల ఆశయంగా ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం. అలాంటి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కుంట్లో ఏంది, మనం ఒక రకంగా చెప్పాలి అంటే మనల్ని మొత్తం ప్యాచ్ చేస్తున్నారు, కుట్లు కుడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏ విధంగా అంటే ఏదైనా ఒక వ్యక్తికి రోడ్డు మీద చేయికో కాలుకో యాక్సిడెంట్ అయితే పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్ళి అది ఎక్కడికైతే ఎన్ని కుట్లు పడితే ఎట్లెట్లా కట్టాలో గట్ల చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ అనేది ఆరోగ్యకరంగా ఉన్న ఈ తెలంగాణను అనారోగ్యకరంగా తయారు చేసి మళ్ళీ దాన్ని వైద్యం చేయడానికి సిద్ధమైల్లు నేటి రాజకీయ నాయకులు. ఎస్, నేను మాట్లాడేది అక్షరాల సత్యం. ఏం జరుగుతున్నది నా తెలంగాణ, ఎవడి పాలవుతున్నది నా తెలంగాణ, ఎటు వెళ్ళిపోతున్నది నా తెలంగాణ ప్రగతి అనేది నేను చెప్పబోతున్నా. ఇప్పటివరకు మిత్రులారా ఒకసారి ఆలోచించండి. వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ ప్రాంత ఉద్యమకారుడిగా, ఓ జర్నలిస్ట్గా, తెలంగాణ వాదిగా మీకు చాలా విషయాలను కూడా తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఎస్, వాస్తవమే, చాలా విమర్శలు, ప్రతి విమర్శలు, దాడులు, ప్రతి దాడులు, కుట్రలు, కుతంత్రాలు, కేసులు రకరకాలుగా అన్నీ జరిగినాయి. నిజమే, ప్రతి దాంట్లో కూడా ఒక నిజాయితీ ఉంది. తెలంగాణ వాదాన్ని వినిపించవద్దంటూ 2001 నుంచి 2014 వరకు కేసీఆర్ గారి మీద కుట్రలు ఎట్లా జరిగినాయో, 2010 తర్వాత పూర్తి స్థాయిలో, 2014 తర్వాత మరొకసారి, 2023 తర్వాత మరో లెక్క అని మాట్లాడుకోవాల్సి వస్తుంది. 2023 వరకు ఎంతమంది ప్రశ్నించినా, ఎక్కడ ప్రశ్నించినా ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. కానీ 2023 తర్వాత, 2014లో ప్రశ్నించే వాళ్ళు సేఫ్, 2023 తర్వాత ప్రశ్నిస్తే మాత్రం ఇబ్బంది. ఎస్, మనం విపక్షంగా ఉండే ఆలోచన. వైఆర్టీవీ అంటే ప్రజా సమస్యలను ఎత్తి చూపుతూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ. మేము చేసే ప్రతి విమర్శ కూడా ఆరోగ్యకరమైన విమర్శగా తీసుకుని దానికి ఎందుకు ఏంటి అనేది కూడా ఆలోచించి లోతుగా కూడా చర్చించుకోండి. నిజాలను తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా వాస్తవాలు చూస్తున్నారు. ఈ రోజు కాకపోయినా, రేపు కాకపోయినా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా నిజాలు వెళ్తాయి. కాబట్టి తెలంగాణ ప్రజలారా ఆలోచించండి, ఏం జరుగుతున్నది, ఎట్లున్నది అనేది తెలంగాణ ప్రజలందరూ చూడాలి. అయితే ఈరోజు మనం మార్నింగ్ న్యూస్ చేయలే. నేనేం చెప్తున్నా అంటే ఇది తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తు దిక్సూచి. దీన్ని ఇంకా చెప్పాలి అంటే తెలంగాణ ప్రజలకు ఒక ఊపిరిగా ఉండబోతుంది వైఆర్టీవీ, నేటికైనా, నాటికైనా, భవిష్యత్తుకైనా. కాబట్టి తెలంగాణ బిడ్డలారా అందరూ ఆలోచించండి. మీ అందరికీ నేను చెప్పేది ఒకటే విజ్ఞప్తి. వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి మనకు పూర్తి స్థాయిలో భవిష్యత్తుకు సంబంధించి అనేక రకాలుగా కూడా ఆర్థిక ఒడిదొడుకులతోని సఫకేట్ చేయాల్సి వచ్చింది, చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా ఈ నెంబర్ను సంప్రదించండి. పూర్తి స్థాయిలో మనం తెలంగాణ ప్రజలకు నిజాయితీగా, నిబద్ధతతోనే నిజాలు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. మీ సహకారం కూడా అందించాలని విజ్ఞప్తి చేస్తూ రైట్, ఇక నేను వార్తల్లోకి వెళ్తా. ఇవాళ వార్తలు పొట్టున్నాయి. ఎందుకంటే పూర్తి స్థాయిలో మనం చాలా విషయాలు కూడా ఇలా చూసినాం. అసలు ఏం జరుగుతున్నది, ఎట్లున్నది, ఏం కథ అనేది ఇక స్టార్ట్ చేసుకుంటా. ఒక్కసారి ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తా. ఎండుతున్న తెలంగాణ మాగాణం, కాల్వలలో నీళ్లు లేక ఎండిపోతున్న పొలాలు, రైతులను కన్నీరు పెట్టిస్తున్న కాంగ్రెస్ పార్టీ, మోసం చేసి గోస పెడుతున్న రాబందు పార్టీ అంటూ సోషల్ మీడియాలో ఈ పోస్టర్ తెగ వైరల్ అవుతుంది. ఏంటా అని దీన్ని ఆరా తీసే ప్రయత్నం చేసిన నేను. అసలు ఏం జరుగుతున్నది తెలంగాణలో, ఎందుకు? గతంలో మీరు అందరూ కూడా చూశారు, ఎండాకాలంలో మత్తలు పోసిన పరిస్థితులు చాలా చెరువులు, చాలా నియోజకవర్గాలలో చూసిన పరిస్థితి కనబడుతుంది. మరి ఇప్పుడు అంత కొడితే ఫిబ్రవరి కూడా పూర్తి కాలేదు, ఇవాళ 8వ తారీఖే. ఎందుకు ఈ విధంగా జరుగుతున్నది అనేది ఒకసారి ఆరా తీసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూడండి తెలంగాణ ప్రజలారా, ఎండుతున్న తెలంగాణ మాగాణం, కాల్వలలో నీళ్లు లేక ఎండిపోతున్న పొలాలు, రైతులను కన్నీరు పెట్టిస్తున్న కాంగ్రెస్ పార్టీ. ఎందుకు కాంగ్రెస్ పార్టీ కన్నీరు పెట్టిస్తుంది? అసలు వీళ్ళకి ఏం అవసరం? వీళ్ళు కన్నీరు పెట్టించాల్సిన అవసరం ఏంది? మీరు 2 విషయాలను తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం డిసెంబర్ 9వ తారీఖున రైతు రుణమాఫీ అని ఒక అంశాన్ని చెప్పింది. ఇది ఒక అంశం. దాని తర్వాత పెట్టుబడి సాయం అన్నది. అదే మన కేసీఆర్ సాబ్ గతంలో ఇచ్చిన సాయం, పెట్టుబడి సాయం.
దాని తర్వాత మీకు ఇంకొక అడుగు ముందుకేస్తే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా రైతులకు సంబంధించి అనేక రకాలుగా కూడా రైతు రాజ్యాన్ని నిర్మించబోతున్నామంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలామంది నేతలు చెప్పిన మాటలు ఇవి. మరి ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు అటు నాగార్జున సాగర్కు సంబంధించి క్రాప్ హాలిడేను ప్రకటించడం, ఇటు మరోవైపు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి క్రాప్ హాలిడేను ప్రకటించడం, ఇది దేనికి సంకేతం? ఓ పక్కన రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం లేకనే అల్లాడిపోతున్నారే, మరో పక్కన ఇదే రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇబ్బంది పడుతున్నారు కదా. ఎందుకు తెలంగాణ ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో నీళ్ళు ఇవ్వలేకపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఇప్పుడు తెలంగాణ ప్రజల మధ్యలో తెలంగాణ మదిలో మొదలైన ఒక ప్రశ్న ఏంటంటో తెలుసా? అరే మేము 14 ఏళ్ళు పోరాటం చేసినాం, ఎక్కడో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెత్తందారి వ్యవస్థను తరిమి తన్ని పులిమేర దాటిచ్చినాం, మా రాష్ట్రాన్ని మేము సాధించుకున్నాం, కానీ రక్తపు చుక్క లేకుండా ఏది లేకుండా సాధించుకోలేకపోయినాం అనే ఒక బాధ ఇంకా దిగమింగుకుంటూ ఉన్న పరిస్థితి. అనేక మందికి ఒంటిపై గాయాలు, ఉద్యమకారులు ఇంకా ఇబ్బంది పడుతున్న చరిత్రను కూడా చూస్తున్నాం. మరి ఇలాంటి పరిస్థితులలో మనం కాపాడుకోవాల్సింది నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పుకున్నాం కదా. ఈ నీళ్ళ కోసం ఈ రైతన్న నెర్రలు వారిన పొలంలో కూర్చొని కన్నీళ్లు పెట్టుకొని ఇదే రైతన్న ఆ మట్టిలో కలిసిపోవాల్సిందేనా? తల్లి గర్భం నుండి జన్మించిన రైతన్న మళ్ళా భూతల్లి గర్భంలో కలవాల్సిందేనా? ఇది దేనికి సంకేతం? తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, ఎవరైనా కూడా ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే రైతు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది. తెలంగాణ అంటే అన్నపూర్ణ రాష్ట్రంగా పేరొచ్చింది. మనం అద్భుతమైన పంటలు పండించిన 3 పంటలు పండించిన తెలంగాణలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడే వచ్చి దాదాపుగా 60 రోజులు అవుతున్నది. అప్పుడే రైతులకి ఈ గోస ఏంటి అనేది కూడా రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అంశాన్ని లైట్గా తీసుకుంటే ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే రైతన్న ఉండాల్సింది పొలాలలో, రోడ్ల మీదనో, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల కానో, కలెక్టరేట్ ఆఫీసుల కానో, ముఖ్యమంత్రి కార్యాలయం మీదనో ఎక్కడ ఉండకూడదు. రైతన్న పచ్చటి పొలాల మధ్యలో సాగు చేసుకుంటూ వ్యవసాయంతో తనకున్న బంధం కావచ్చు, ఏదైనా ఆ పంటలకు సంబంధించి పండించే ప్రయత్నంలో తాను ఉండాలి తప్ప అనవసరంగా తెలంగాణ బిడ్డలారా మీరు ఆలోచించండి. ఈ ప్రభుత్వానికి సంబంధించి ఇది పెద్ద ఎదురుదెబ్బ కాబోతున్నది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వానికి దీనికి ఒక వినపమే అనుకోర్రి, ప్రతిపాదన అనుకోని, వినమ్రంగా విన్నమిస్తూనే అనుకోరి. ఇప్పటికే చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నాటి తెలంగాణ కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రస్తుత ముఖ్యమంత్రిదే. ఇక విపక్షాల పోరాటం అనేది ఎట్లున్నదో మీరు చూస్తున్నారు. ఇక దీని తర్వాత మరొక అంశం, ఇది మీ అందరూ చూసిర్రు. ప్రగతి భవన్ పేరును ప్రజాభవన్గా మార్పు, నంది నుండి గద్దర్ అవార్డులుగా మార్పు, టీఎస్ నుండి టీజీగా మార్పు, తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పు, తెలంగాణ అధికార చిహ్నంలో మార్పు, ఉన్న పేర్లలో మార్పులు చేయడమేనా మార్పు అంటూ అప్పుడే మొదలైంది యుద్ధం. ఈ యుద్ధాన్ని ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఓ పక్కన విపక్షాలు, మరో పక్కన మేధావులు, ఇంకో పక్కన మీడియా, ఇంకో పక్కన అధికారులు అందరూ కూడా ప్రశ్నించే రోజు అప్పుడే ప్రారంభమైపోయింది. ఎందుకు ప్రారంభమైపోయిందంటే ఈ అన్నింటిలో ఎక్కడ ఎవరు ఏమనలే, కానీ ఇది ఒక పదం ఉన్న చూడు, తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పు. దేనికోసం మార్పు చేస్తున్నారు? ఎందుకోసం మార్పు చేస్తున్నారు? ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వివరించాల్సిన బాధ్యత ఉంది. తెలంగాణ తల్లిని రూపంలో మార్పు చేయాల్సిన అవసరం ఏంటి అనేది తెలంగాణ నుంచి ఆఖరికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ప్రశ్నించే రోజు ప్రారంభమైంది. ఇక ఇదొక అంశం, మార్పులో వచ్చిన భాగంగా ఇదొకటి. ఇక ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. గ్రేటర్ హైదరాబాద్కు బీఆర్ఎస్కు షాక్ అంటూ ఎవరు గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్కు షాక్ తగిలింది. జిహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ కార్పొరేటర్ బాబా ఫస్దుద్దీన్ ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. బీఆర్ఎస్ అధిష్టానం తనను పట్టించుకోవడం లేదనే ఆవేదనతో పార్టీ మారుతున్నట్టుగా ప్రకటించారు. ఏముండాలి? కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నుదండుగా పార్టీకి నిలిచిన వాడే నిజమైన కార్యకర్త. భవిష్యత్తులో పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం పనిచేసిన వారే నిజమైన కార్యకర్త. అలాంటి వాళ్ళు గ్రామాలలోకి వెళ్ళండి, జెండాలు మోస్తారు, జెండాలు గడతారు, రోడ్ల మీద ధర్నా చేస్తారు, ఫ్లెక్సీలు గడతారు, రాస్తూ రోకలు చేస్తారు. ఉన్న 10 రూపాయలల్లా అదేంది ఒక చిన్న బిస్కెట్, 5 రూపాయలు ఛాయ్ తాగి ఓ సమోసా తిని పొద్దంతా ధర్నా చేయడానికి సిద్ధపడతారు ఆ కార్యకర్తలు.
ఆ కార్యకర్తలకు ఏ పదవులు అవసరం లేదు. ఆ కార్యకర్తలకు ఎలాంటి నిస్వార్థమైన వ్యక్తులు వాళ్ళు కేవలం తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే చాలు అనుకునే ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఏమీ కోరుకోరన్నా. వాళ్ళు కోరుకునేది ఒక్కటే, అధికారంలో ఆ పార్టీ ఉండాలి. అది బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, కమ్యూనిస్టు పార్టీలైనా, లేకపోతే టీజేఎస్ అయినా, లేకపోతే ఆర్ఎస్పీ బీఎస్పీ పార్టీ కానీ, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, అన్ని పార్టీలు, కేపాల్ పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, ఏ పార్టీ అయినా అందులో పనిచేసే కార్యకర్తలు నిస్వార్థంగా కేవలం తమ పార్టీ అధికారంలో ఉంటే చాలు అని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. మరి ఇప్పుడు ఏదో ఆల్రెడీ డిప్యూటీ మేయర్గా పనిచేసిళ్ళు, ప్రస్తుతం కార్పొరేటర్గా ఉన్న పరిస్థితి, రాజీనామా చేసి వెళ్ళిపోతే కేసీఆర్ ఏమన్నాడో తెలుసా? నేను లక్షల మంది నాయకత్వాన్ని తయారు చేసిన, అలాంటి వారు లక్షల మంది ఉన్నారు తెలంగాణలో. ఒకరు వెళ్ళిపోయినంత మాత్రాన మనం బాధపడాల్సిన అవసరం లేదు, మనం ఏంది అంటే భయపడాల్సిన పని లేదు. అలాంటి కార్యకర్తలను వందలాదిగా తయారు చేస్తామంటూ ఆనాడు ఉద్యమ సమయంలోనే చెప్పిండు కేసీఆర్. 2014లో అధికారంలోకి రాగానే అందరూ ఉరికొచ్చిళ్ళు, 2018లో కూడా గట్లనే ఉరికొచ్చారు. 2023లో పోయేటోని ఓని అంటాడు, తర్వాత చేర్చుకునే దాఖలాలు కూడా ఉండే అవకాశాలు కూడా కనబడాయి. గుర్తుపెట్టుకోరు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరైతే ఆదుకుంటారో వాళ్ళే ప్రముఖంగా నిలుస్తారు. ఇక తర్వాత కేసీఆర్, ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తున్నాడు, నల్గొండకు పోతున్నాడు. ఇగో గిడ చూడరు, ఇది మంచిగా చూపెట్టి తెలంగాణ ప్రజలందరూ చూడాలి. మన నీళ్ల కోసం మళ్ళా జంగు చేద్దాం, చలో నల్గొండ భారీ బహిరంగ సభ ఫిబ్రవరి 13న మధ్యాహ్నం 2 గంటలకు. రైట్, చూడండి తెలంగాణ ప్రజలారా, ఇదొకసారి విన్నారా? మన నీళ్ల కోసం మళ్ళా జంగ్ చేద్దాం, చలో నల్గొండ భారీ బహిరంగ సభ ఎన్నో తారీఖు? ఫిబ్రవరి 13న మధ్యాహ్నం 2 గంటలకు. ఎందుకు పోవాలి, పోవాల్సిన ఆవశ్యకత ఏంది అని అడుగుతారు కదా. ఈ ఒక్క వీడియో చూపెడతా, ఆ తర్వాత మీ అభిప్రాయాన్ని మీరే చెప్పుర్రి. సార్ ఒక్క నిమిషం, కేసీఆర్ గారు గతంలో మాట్లాడిన ఒక అంశం ఇది, ఇనోరి. దీన్నేమంటారు అధ్యక్ష? ఇక్కడ జరిగే అన్యాయం ఎత్తి చూస్తే ప్రాంతీయతత్వం, న్యాయం అడిగితే ప్రాంతీయతత్వం, నీళ్లలో వాట అడిగితే ప్రాంతీయతత్వం, ఏ జరిగినా కూడా ప్రాంతీయతత్వం అని చెప్తున్నారు అధ్యక్ష. ఈ ప్రాంతం ఒకప్పుడు స్వంత రాష్ట్రంగా వెలుగొందిన ప్రాంతం. ఈ ప్రాంతానికి ఈ ప్రాంతం వాళ్ళు ఎవరు కూడా మేము కలుస్తాం సంయుక్త ఆంధ్రలో కలవలేదు. ఆ ప్రాంతం వాళ్ళే ఒప్పందాలు రాసిచ్చి, కండిషన్స్ రాసిచ్చి కలుపుకున్న ప్రాంతం. ఆ ఒప్పందాలన్నీ ఉల్లంఘించబడ్డాయి. ఈ రోజు కూడా నేను ఇంతకుముందు బడ్జెట్ ఏదైతే చదివినో, తెలంగాణ ప్రాజెక్టుల మీద ఏ విధంగా నిధులు కేటాయించి ప్రజలను మోసగించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారో మీ బండారం బయటపడ్డది. ఇంకా ప్రజలు ఓపిక పడడానికి సిద్ధంగా లేరు. తెలంగాణ రాష్ట్రం సాధించుకొని వారి హక్కులను తెలంగాణ రాష్ట్రంలోనే పరిష్కరించుకుంటారు. మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్న అధ్యక్ష. జై తెలంగాణ, జై. రైట్, ఆనాడే కేసీఆర్ ఇగో ఇట్లా మాట మళ్ళీ నోర్రి. ఇక్కడ జరిగే అన్యాయం ఎత్తి చూస్తే ప్రాంతీయతత్వం, న్యాయం అడిగితే ప్రాంతీయతత్వం, నీళ్లలో వాట అడిగితే ప్రాంతీయతత్వం, ఏ జరిగినా కూడా ప్రాంతీయతత్వం అని చెప్తున్నారు అధ్యక్ష. ఈ ప్రాంతం ఒకప్పుడు స్వంత రాష్ట్రంగా వెలుగొందిన ప్రాంతం. ఈ ప్రాంతానికి ఈ ప్రాంతం వాళ్ళు ఎవరు కూడా మేము కలుస్తాం సంయుక్త ఆంధ్రలో కలవలేదు. ఆ ప్రాంతం వాళ్ళే ఒప్పందాలు రాసిచ్చి, కండిషన్స్ రాసిచ్చి కలుపుకున్న ప్రాంతం. ఆ ఒప్పందాలన్నీ ఉల్లంఘించబడ్డాయి. ఈ రోజు కూడా నేను ఇంతకుముందు బడ్జెట్ ఏదైతే చదివినో, తెలంగాణ ప్రాజెక్టుల మీద ఏ విధంగా నిధులు కేటాయించి ప్రజలను మోసగించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారో మీ బండారం బయటపడ్డది. ఇంకా ప్రజలు ఓపిక పడడానికి సిద్ధంగా లేరు. తెలంగాణ రాష్ట్రం సాధించుకొని వారి హక్కులను తెలంగాణ రాష్ట్రంలోనే పరిష్కరించుకుంటారు. మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్న అధ్యక్ష. జై తెలంగాణ, జై. జై తెలంగాణ అన్న మొగోడు కేసీఆర్. అసెంబ్లీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జై తెలంగాణ అన్న మొగోడు మొనగాడు కేసీఆర్. దీన్ని మనం అందరం అగ్రి కావాలి. 1969లో జరిగిన తొలి దశ ఉద్యమానికి ఏ విధంగా నీరుగారిపోయిందో మలిదశ ఉద్యమాన్ని కూడా అదే స్థాయిలో నీరుగార్చేందుకు ప్రయత్నం చేసినా ఎక్కడా అదరలేదు, బెదరలేదు. తను అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడిండు కేసీఆర్. గుర్తుపెట్టుకోరు, ఇందులో కేసీఆర్ మొదటి అడుగైతే తెలంగాణ సమాజం మొత్తం ఒక కుటుంబంలా తన వెంట నడిచింది. ఇప్పుడు మళ్ళొక్కసారి కేసీఆర్ ఏమంటున్నాడంటే, నల్గొండకు సంబంధించి ఫ్లోరైడ్ బండ చూసినాం, అది యావత్తు దేశానికి కూడా తెలుసు, మన భారతదేశానికి అంతా తెలుసు. పాపం నా మిత్రుడు కుమారస్వామి ఇక లేరు వాళ్ళు, కానీ ఎప్పుడూ తన వేదనను ఏ విధంగా చెప్తుండేటోడు అనేది నాకైతే కల్లారా తనతో ఉన్న స్నేహబంధం కూడా తెలుసు. ఆ ఫ్లోరైడ్ బాధితులతో సంబంధించి ఏ విధంగా నరకం అనుభవించిలో కూడా
నేను గత ఛానల్లో పనిచేసినప్పుడు కూడా ఆ వీడియోను ఏంది ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చెప్పిన. ఒక్కసారి వినండి. ఇక్కడ ఏంటి అంటే నల్గొండకు యావత్తు తెలంగాణ సమాజం మొత్తం కదలాలి. ఎందుకు కదలాలి, ఎవరి కోసం కదలాలి అంటే మన ప్రాంతం వాడు కాకపోతే పరాయి ప్రాంతం వాడిని అయితేనే తన్ని తరిమి పంపించడం. మన ప్రాంతం వాడు మనల్ని మోసం చేస్తే ఇదే గడ్డల పాతి పెడతామంటారు. గతంలో కేసీఆర్ యొక్క ఉద్యమం చేసే టైంలో స్లోగన్స్ ఉండేవి. వి వాంట్ జస్టిస్ అనేది ఒకటి. ఇట్లా రకరకాలుగా స్లోగన్స్ ఏవైతే ఉంటాయో వాడెవ్వడు వీడెవ్వడు తెలంగాణను అడ్డుకునేది ఎవడు అంటూ రకరకాల మనం స్లోగన్స్ ఇచ్చినాం. ఆత్మహత్యలు వద్దు తెలంగాణ ముద్దు అంటూ కూడా స్లోగన్స్ ఇచ్చినాం. ఇప్పుడు కదలండి, మన నీళ్ళ కోసం, మన నల్గొండ కోసం మళ్ళీ మన దప్పిక ఎడారిలా కాకుండా ఎండమావుల్లా మనం నీళ్ళ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మన నల్గొండను, మన హైదరాబాద్ను మనం కాపాడుకోవాలంటే, ఇక్కడి నీళ్లకు మనం బుక్కెడు నీళ్లు తాగాలంటే మన ప్రాజెక్టులను మనం కాపాడుకోవాలి. చలో, ఫిబ్రవరి 13న మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ సమాజం మళ్ళొక్కసారి పిడికిలి వట్టి జై తెలంగాణ అని, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్లని కదం తొక్కితే కదులుతే మళ్ళీ అక్కడ ప్రాజెక్టులకు వెళ్ళి నీళ్లు జలకళ లెక్క ఉట్టి ఇట్లా రాలాలి. అన్ని నదు మొత్తం పచ్చని మహాగానిగా మారిపోవాలి నల్గొండ జిల్లా. ఆ పక్కనే ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా మీరు గుర్తుపెట్టుకోరి, మనం పోరాటం చేసిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. దాంట్లో మొదటి ఘట్టం నీళ్లు. అలాంటి నీళ్ళకే ఈరోజు మనకి ఎసరొస్తున్నప్పుడు మనం ఎందుకు ఊకోవాలి? కేఆర్ఎంబీకి అప్పగింతనింది కృష్ణా ప్రాజెక్టులు, నాగార్జున సాగర్ను ఏం చేద్దాం అనుకుంటున్నారు? దీంట్లో అవగాహనలో రాహిత్యమా, లేకపోతే అధికారులు చెప్పిన మాట వినట్లేదా? రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలంటే పోరాటం అనేది అవసరం. ఏ పార్టీ అధికారం, ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాడు, ఏమంటలేం. రేవంత్ రెడ్డి గారికి ప్రతిపక్షం ఉంది అని తెలిస్తే తాను తీసుకోబోయే నిర్ణయాలు కొంచెం జాగ్రత్తగా తీసుకుంటాడు. తన కార్యాచరణ కూడా చాలా పగడ్బందీగా ఉండాలి. దానికోసమే తెలంగాణ ఉద్యమ నేత మరొకసారి పోరాటానికి సిద్ధమైండు. ఈసారి సెంటిమెంట్ కాదు, తెలంగాణ ప్రజల యొక్క సెంటిమెంట్ ఏంది అంటే వాళ్ళ యొక్క హక్కులు, వాళ్ళకి సంబంధించిన అన్నింటినీ కూడా కాలగర్భంలో కలిపే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫిబ్రవరి 13న మధ్యాహ్నం 2 గంటలకు ఒక యుద్ధ పేరు పెట్టిండు మన నీళ్ళ కోసం. మీరు ఖచ్చితంగా అందరూ ఊర్రి దాన్ని ఎట్లా అంటిగా మళ్ళీ ఎదుటోడు చూస్తా అంటే మనకి వామ్మో అనాలి, అట్లా ఉండాలి. మళ్ళా ఇక ఇది ఒక అంశం అయితే మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక దానితో పాటుగా ఇవాళ అసెంబ్లీలో ఒక చర్చ జరిగింది. దానికంటే ముందు అసెంబ్లీ కాడ ఏం జరిగింది అనేది ఒకసారి చూడాలి. మీ అందరికీ తెలుసు, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీకి ఆటోలో ఎందుకు వస్తున్నాడు? పాడి కౌశిక్ రెడ్డి ఆటోలో ప్రయాణిస్తున్న ఇది ఏదంటే వీడియో ఒకసారి పాడి కౌశిక్ రెడ్డి ఏమో మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది ఆటోదారులకి మద్దతుగా ఇవాళ ఆటోలో నేను వస్తే ఆ ఆటోని లోపల పంపించకపోతే నిరసనగా ఇవాళ అసెంబ్లీకి నేను నడుచుకుంటూ పోతా ఉన్నాను లోపలికి. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎంతట ఎంతో మంది కారులు లేనప్పుడు ఆటోలలో వచ్చే వాళ్ళ ఎమ్మెల్యేలు, బస్సులలో వచ్చే వాళ్ళ ఎమ్మెల్యేలు చాలా మంది ఉండే. ఇవాళ ఆటోని లోపల పంపించకపోవడం చాలా బాధాకరమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ నేను వాస్తవంగా నిరసనగా అసెంబ్లీకి ఇవాళ నడుచుకుంటా లోపలికి పోతా ఉన్నాను. ఎందుకంటే ఆటోని లోపలికి అలౌ చేయలే కాబట్టి. జై తెలంగాణ, జై కేసీఆర్. అయితే వాస్తవానికి ఆటోను ఎప్పుడు కూడా లోపలికి పంపించరు, అది వాస్తవమైన విషయం. కానీ తెలంగాణ ప్రజలందరికీ తెలవాలి కాబట్టి పాడి కౌశిక్ రెడ్డి ఒక చిన్న ప్రయత్నం చేసిండు. సరే, పాడి కౌశిక్ రెడ్డి గురించి మనం తర్వాత మాట్లాడుకున్న, ఆయన తీసుకున్న సబ్జెక్ట్ ఏదైతుందో అది అద్భుతం. ఎందుకంటే ఉచిత బస్సు ప్రయాణం వల్ల ప్రత్యక్షంగా నేలరాలిపోతున్న ఆటో డ్రైవర్లకు అండగా లేకుండా పోయిన పరిస్థితి చూస్తుంది. మరి ఈ ఆటో డ్రైవర్ అన్నలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. ఎందుకంటే ప్రయాణాలు చేయాలన్నా వాళ్ళకు నిత్యం దినదిన గండంగా మారిపోతుంది. ఓ పక్క ఫైనాన్స్ వాడు వచ్చి బెదిరిస్తాడు, ఇంకో పక్కన ఏంది అంటే అప్పులోడు వచ్చి బెదిరిస్తాడు, ఇంకో పక్కన ఇంటి గడవాలి, ఇంటికి వెళ్తే ఇంటి రెంట్లు, కరెంటు బిల్లులు, ఇంకో పక్కన పోతే అనారోగ్యంతో ఉన్న వాళ్ళ పిల్లల చదువులు అన్నింటినీ కూడా ఈ యొక్క ఏది సాధనం నడుపుకుంటా మాత్రమే ఆటో అన్న జీవనాన్ని కొనసాగిస్తాడు. ఇక ఆటో అన్న జీవితం గురించి చెప్పాలంటే 1 గంట 2 గంటలు సరిపోదు, అదొక పెద్ద చరిత్ర. వాళ్ళు గనక వాళ్ళ బాధలు వర్ణాతీతం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పట్టించుకోవాలని పాడి కౌశిక్ రెడ్డి ఒక ప్రయత్నం చేసింది. ఇది మంచి పరిణామం.
దేనికి అంటే తెలంగాణలో ఉన్న ఆటో డ్రైవర్ల సమస్య కనీసం తెలంగాణ వ్యాప్తంగా వాళ్ళు నేల రాలిపోతున్నా పట్టించుకునే వాళ్ళు కొందరైతే పట్టించుకోని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో ఈ ప్రయత్నాన్ని తెలంగాణ ప్రజల ముందుంచే ప్రయత్నం చేసింది కాబట్టి దీంట్లో యాక్సెప్టబుల్. ఇక దీని తర్వాత మరొక అంశానికి కూడా మనం పోదాం. ఏం జరిగింది ఈ అసెంబ్లీకి సంబంధించి అనేది ఒకసారి మీరు చూడాలి. అంటే అసెంబ్లీలో జరిగిన విషయాన్ని ఒకసారి ఏం జరిగిందో మీరు అందరూ వినాలి. ఎందుకంటే ఈరోజు అసెంబ్లీకి వచ్చిన గవర్నర్ గారు ఏం మాట్లాడిళ్ళు ఏం కథ అనేది కూడా ఒకసారి మీరు అందరూ వినుర్రి. అలౌ చేయలే కాబట్టి వినండి తెలంగాణ ప్రజలారా. The government is committed to realizing the 6 guarantees for the welfare and development of our people. The 2 guarantees have already been implemented. పారాగ్రాఫ్ 5 లో గవర్నర్ గారి ప్రసంగంలో 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీలు ఇప్పటికే అమలు చేశామనే ఒక అర్ధ సత్యాన్ని చెప్పారు. 6 గ్యారెంటీల్లో ఉన్నాయి 13. అందులో ఏం చెప్పారు గవర్నర్ గారి చేత? 2 గ్యారెంటీలు అమలు చేశాము. ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పారు. ఇది మహాలక్ష్మి కింద 3 ఒకటి మాత్రమే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. 6 గ్యారెంటీల్లో ఒకటి మహాలక్ష్మి. మహాలక్ష్మిలో ఏమున్నాయి? 500 రూపాయల గ్యాస్ సిలిండరు, మహిళలకు 2500 రూపాయలు, మహిళలకు ఉచిత బస్సు. ఈ 3 అమలు చేస్తే ఒక గ్యారెంటీ అమలైనట్టు లెక్క. కానీ 3లో ఒకటి మాత్రమే చేసి ఒక గ్యారెంటీ అమలైందనేటువంటి ఒక అర్ధ సత్యాన్ని గవర్నర్ చేత పలికించడం ఇది చాలా దురదృష్టకరం. ఈ యొక్క శాసనసభ ప్రతిష్టను, గవర్నర్ గారి ప్రతిష్టను దిగజార్చే విధంగా ఈ ప్రసంగాన్ని తయారు చేశారు. ఈజ్ ఇట్ నాట్ ఏ లై? మీరు మహాలక్ష్మి కింద 3 చెప్పారు, ఒకటి మాత్రమే చేసి ఒక గ్యారెంటీ అయిపోయింది అనడం అనేటువంటి ఒక అర్ధ సత్యాన్ని గవర్నర్ గారి చేత చెప్పించారు. రైట్. ఇప్పుడు హరీష్ రావు ఏమన్నా తప్పు చెప్పిండ అంటే హరీష్ రావు ఏం తప్పు చెప్పలే. ఎందుకు చెప్పలే అంటే ఒకసారి వినండి. ఇక్కడ తెలంగాణ ప్రజలారా మీరు అందరు చూడుర్రి, ఇందులో వాస్తవమైన విషయం కాదా? మహాలక్ష్మి పథకం మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు ఇవ్వాలి. మొదటి 6 గ్యారంటీలలో మొదటి గ్యారంటీ. మళ్ళీ దీంట్లోనే 500కే గ్యాస్ సిలిండర్. ఇప్పుడు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం అంటూ చెప్పారు. మరి ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం అంటే మొదటి 6 గ్యారంటీలలోని మొదటి గ్యారంటీలలో 3 అంశాలు ఉన్నాయి. ఆ 3 అంశాలలో ఒక అంశమైంది ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అనేది గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలు. దాని తర్వాత రెండోది రైతు భరోసా. ప్రతి ఏటా రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000. మళ్ళొక్క అంశం ఇందులోనే పొందుపరిచి ఉన్న మరో అంశం వ్యవసాయ కూలీలకు 12,000. మరొక అంశం ఏంటంటే వరి పంటకు 500 బోనస్. ఇక మూడోది గృహజ్యోతి, ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విత్. ఇగో గీ లెక్కన గీడ ఆర్టీసీ అనేది ఉంటే మనం ఒప్పుకోవచ్చు. కానీ మొదటి హామీలోని 3 అంశాలు ఉన్నాయి. ఇక నాలుగోది ఇందిరమ్మ ఇల్లు లేని వారికి ఇంటి స్థలం 5 లక్షలు, ఉద్యమకారులకు 250 చదరపు అడుగులు. ఇక దానితో పాటుగా యువ వికాసం, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్. ఆరోది 4,000 నెలవారీ పింఛన్, దాంతోపాటు ఆరోగ్యశ్రీ అంటూ కూడా చెప్పిన 100 రోజులలో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ అంటూ కూడా చెప్పారు. ఏంది ఈ గ్యారంటీకి సంబంధించి గవర్నర్ ప్రసంగంలో ఒకసారి మీరు మళ్ళీ ఇనూరి కాదంటే గవర్నర్ గారు ఏం చెప్పారు ఏం కథ అనేది మన తెలంగాణ సమాజానికి తెలియాలి. As promised during the elections, the government is committed to realizing the 6 guarantees for the welfare and development of our people. The 2 guarantees have already been implemented. 2 గ్యారంటీలు ఇన్నరా? 2 గ్యారంటీలకు సంబంధించి పూర్తి స్థాయిలో 2 గ్యారంటీలు అనేది అమలు కాలే. అమలైనప్పుడు మనం చర్చించాలి. ఇది ఒక అంశం అయితే ఇక మళ్ళొక అంశాన్ని కూడా చూడొచ్చు. ఇక మీరు చూసిర్రా, ఇది బడి పిల్లల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలైనా కొనసాగించే తెలివి లేని చేతగాని ప్రభుత్వం కాంగ్రెస్ అంటూ ఒక చిన్న అంశాన్ని పొందుపరిచేది. ఇది చిన్న అంశం కాదు, పెద్ద అంశం. ఏ విధంగా అంటే బడి పిల్లలకు స్నాక్స్ బంద్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, 10వ తరగతి పరీక్షల వేళ సర్కారు కఠినం, కడుపు మార్చుకొని స్పెషల్ క్లాసులకు హాజరవుతున్న విద్యార్థులు. గత ఏడాది విద్యార్థుల ఆకలి దృష్టిలో ఉంచుకొని స్నాక్స్ పథకాన్ని ప్రారంభించిన కేసీఆర్ ప్రభుత్వం ఈ ఏడాది ఆ పథకానికి ఎగనామం పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం భోజనంలో మెనూ పాటించడం లేదు, కడుపు నిండా భోజనం పెట్టడం లేదంటూ ఖాళీ ప్లేట్లు చూపెడుతున్న విద్యార్థులు, నాణ్యత లేని ఆహారం తినలేకపోతున్నామని ఆవేదన. కలెక్టరేట్కు కాలినడకన వెళ్లిన గురుకుల విద్యార్థులు
మార్గ మధ్యలో అడ్డుకున్న పోలీసులు అధికారులు. ఎక్కడ ఇది? దరూర్ దగ్గర చోటు చేసుకున్నది. ఇక మీరు ఒక్కసారి ఆలోచించండి. గద్వాల జిల్లా దరూరు మండలం రాల్యం పాడుకు సంబంధించిన రిజర్వాయర్ హెడ్ క్వార్టర్లో నిర్వహిస్తున్న కేటీ దొడ్డి మండలానికి సంబంధించిన బీసీ గురుకులానికి దాదాపుగా ఇప్పటి వరకు ఇక్కడ ఇందులో 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు 500 మంది విద్యార్థులు ఉంటారు. ఇక్కడ భోజనం పెట్టలేదు అనేది ప్రధానమైన అంశానికి సంబంధించి హైలైట్ చేసి, మరి కేసీఆర్ ప్రభుత్వం స్నాక్స్ ఎందుకు పెట్టింది అంటే, అందరూ ఆర్థికంగా మనం ఒకసారి ఆలోచించండి. పల్లెలలో ఎక్కువ శాతం కూడా పొద్దుగాల పనికి పోతారు. ఆ 10 గంటల వరకు 12 గంటల లోపు ఉదయాన్నే వెళ్ళి పనులు చేసుకోవడంతో పాటు అంత పొద్దుగాల పూర్తి స్థాయిలో కొన్ని ఇంట్లో అంటే అందరి విద్యార్థుల తల్లిదండ్రులలో అంటే పూర్తిగా కూడా సద్దనం మార్నింగ్ టిఫిన్, మనం టిఫిన్ ఆడ బువ్వనే తింటాం, గ్రామాలలో బువ్వనే తింటారు, రెడీ కాదు కాబట్టి ఇదే స్కూల్లో అయితే జర మంచుకుంటుందని ఒక పథకాన్ని ప్రవేశపెట్టాడు. సో ఇప్పుడు ఈ పథకానికి తూట్లు పొడిచింది కాంగ్రెస్ కొత్తగా వచ్చిన ప్రభుత్వం. ఇక దీనికి సంబంధించి కూడా చూసిరుగా ఆటో డ్రైవర్లకి. ఇక దీంతో పాటుగా ఒకసారి ఈ అంశాన్ని కూడా చూడాలి. ప్రజాపాలన పేరు చెప్పి ఏం చేసింది ఒకసారి అన్న మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో కూర్చోటానికి ఆఫీసుని తీసుకోవడం, దానికి మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న రూమ్ అలాట్ చేసి అక్కడ కూర్చోండి పొండి అనడం, అది చాలా అవమానకరంగా ఎల్ఓపి యొక్క స్టేటస్ దిగజార్చే విధంగా. అసలు ఎల్ఓపి గారికి వారికి గౌరవం ఉంటుంది అసెంబ్లీలో. ఆ అసెంబ్లీలో వారు కూర్చోటానికి సరిగ్గా గదియకపోతే ఇంకా ఎల్ఓపికి, లీడర్ ఆఫ్ అపోజిషన్ కి గౌరవం ఏముంటది? కాబట్టి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. లీడర్ ఆఫ్ అపోజిషన్ గౌరవానికి తగ్గట్టుగా వారికి ఆఫీస్ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం మరొకసారి. అట్లనే ఇప్పటిదాకా ఎట్లనైతే ఎంత ఏరియా ఆఫీస్ అయితే ఉన్నదో ఇప్పుడు కూడా గంతే ఏరియా ఆఫీస్ ఏమంటున్నాం. మేము ఎక్కువ ఏం అడుగుతలేము. ఆ ఫెసిలిటీ ఇప్పటిదాకా ఎట్లా ఉందో గట్లనే ఇప్పుడు ఏమంటున్నాం లీడర్ ఆఫ్ అపోజిషన్ వారికి. మా గౌరవ ఎమ్మెల్సీలకు కూడా మరి ఒక అకామిడేషన్ మరి ఇక్కడ కావాలని చెప్పి కోరడం జరిగింది మా గౌరవ ఎమ్మెల్యే. వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం దిగింది అనేది ఎమ్మెల్సీలకు సంబంధించి ప్రధానమైన ఆరోపణ. అంటే కక్ష సాధింపులకు సంబంధించి ఏం లేదు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కేసీఆర్ ఛాంబర్ను మార్చిన రేవంత్ సర్కార్ ప్రతిపక్ష నేతకు ఏళ్ల తరబడి కేటాయిస్తున్న కార్యాలయం కాకుండా చిన్న రూమ్ కేటాయించింది. 39 మంది ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న ప్రతిపక్ష నేత కార్యాలయాన్ని ఇన్నర్ లాబీ నుంచి ఔటర్ లాబీకి మార్చి కుట్రపూరితంగా రాజకీయాలు చేస్తున్నది అనేది వీళ్ళ ఆరోపణ. అయితే నిజంగా అలాంటి పరిస్థితి ఉన్నదో ఒకసారి ఆ క్యాబిన్ ఎట్లున్నది ఏం కథ అనేది కూడా మనం చూడాలి తెలంగాణ ప్రజలారా. అది చూడకపోతే మళ్ళీ మనకు ఇబ్బంది అవుతుంది. ఒకసారి నేను ఆ వీడియోలు కూడా చూపెడతా ఏం జరుగుతున్నది ఎట్లెట్లున్నది అనేది తెలంగాణ బిడ్డలు అందరూ చూడాలి. ఈరోజు కేసీఆర్కు సంబంధించి ఎన్నో ఏండ్లుగా ఉన్న కార్యాలయానికి సంబంధించి ఈరోజు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఒకసారి ఇది చూడు. ఇగో కార్యాలయం అన్నారు కదా, ఎడవాయ కార్యాలయం. ఇగో ఇది బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయానికి సంబంధించి ఇగో ఇట్లా ఒకసారి చూడాలి. మరి అంటే అపోజిషన్గా ఉన్న లీడర్కు సంబంధించి ప్రతిపక్ష నాయకుడని ఎన్నో ఏండ్ల నుంచి ఉన్న దాని కార్యాలయాన్ని మార్చేసిర్రండి. ఎంత దుర్మార్గంగా మార్చేసిర్రంటే ఇక వ్యక్తిగత కక్ష సాధింపు ధోరణికి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక చూడరు మీరే, ఇది ఒకసారి మీరు చూడొచ్చు. ఏం లేదల్లా తెలంగాణ ప్రజలారా, ఏం లేదు. ప్రతిపక్షానికి సంబంధించి కేసీఆర్ మీద కుట్రపూరితంగా కక్ష సాధింపు ధోరణి అనేది ఒకసారి కొనసాగుతుంది. ఆ కక్ష సాధింపు ధోరణికి సంబంధించి మీ అందరికీ చూపించే ప్రయత్నం అయితే చేసిన. సో వాస్తవానికి అది అక్కడ జరుగుతున్నది అంటే ఔటర్ చూడండి కేసీఆర్కు సంబంధించి ఎంత విలువిస్తున్నారో ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి సంబంధించి. చూడండి మీరే చూడరు. ఎందుకంటే తెలంగాణ ప్రజలారా ఆలోచించండి. బీఆర్ఎల్పీకి సంబంధించి చిన్న రూమ్ ఇచ్చేసి అగౌరవ పరిచీలు అని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు పూర్తి స్థాయిలో ఏకీభవించకుండా పూర్తి స్థాయిలో ఎట్లా చేస్తున్నారు ఏం కథ అనేది కూడా మనం చూస్తాం. ఇక దాంతోపాటుగా ఇవాళ మళ్ళొక అంశం ఏంటంటే దేనికి అందంటే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు చిల్లి గవ్వ ఇవ్వకపోయినా
పెదవి విప్పని కాంగ్రెస్ సర్కార్. కేంద్ర వైఖరిపై కర్ణాటక సీఎం, అదే స్థాయిలో తమిళనాడు సర్కార్, ఢిల్లీలో నిరసన ఆగ్రహం. మొన్న కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను అప్పగించడం, నేడు బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపులు లేకపోయినా మౌనమే. రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేసి బీజేపీతో దోస్తీనే ముఖ్యమంటున్న కాంగ్రెస్ నేతలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరు ఆలోచించుర్రి. మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్కు తెలంగాణకు చిల్లి గవ్వ కూడా ఇవ్వలే. ఆ చిల్లి గవ్వ ఇవ్వలేదంటూ ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో కనీసం తెలంగాణ ముఖం కూడా చూస్తలేదు ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ. భారతీయ జనతా పార్టీకి సంబంధించి తెలంగాణకు సంబంధించిన కిషన్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా ఇక్కడ ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సింది కానీ లేని పరిస్థితి కనబడుతుంది. ఇక దానికి సంబంధించి ప్రధానంగా కూడా మనం చూసాం. సో మొత్తానికి మీరు ఒకటే ఏంది అంటే ఇది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్నది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో మళ్ళొక్కసారి నల్గొండకు సంబంధించిన సభ అయితే కేసీఆర్ గారు పెట్టిర్రు. ఆ సభకైతే పూర్తి స్థాయిలో కూడా మనం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక కవిత గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిర్రు. ఎమ్మెల్సీ కవిత గారు ఇలా చాలా విషయాలు కూడా తెలంగాణ సమాజానికి చెప్పారు. ఎందుకు అంటే ఒకసారి ఆ విషయాలను కూడా మనం చూద్దాం. ఒకసారి కవిత గారు 4-5 అంశాలను కూడా మాట్లాడిలు. ఒకసారి మీరు చూడుర్రి ఏం జరిగింది ఏం కథ అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయాలు ఇవన్నీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారే ఇక రేవంత్ రెడ్డి గారు ఇంకా దారుణం ఏంటంటే వ్యక్తిగతంగా ఓటుకు నోటు కేసు ఆయనది ఏదైతే ఉందో దానిని వాదించినటువంటి లాయర్లు ఒక మేడం పేరు దేవనా సేగల్, ఇంకో 2 ఆడపిల్లలు ఉన్నారు, అట్లనే తేరా రమాకాంత్ రెడ్డి గారు, అట్లనే ఇంకా ఆయన ప్రభుత్వంలోకి రాకముందు అప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రాజెక్టులను ఆపడానికి చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద దొంగ కేసులు వేసినటువంటి ఇంకొక వ్యక్తికి, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా సుప్రీంకోర్టులో ఇలా అడ్వకేట్ ఆన్ రికార్డు పెట్టారు. అంటే మొన్నటిదాకా రేవంత్ రెడ్డి గారు జేబులోకి వెళ్ళి జీతం ఇచ్చారు వీళ్లకు. ఇవాళ మన తెలంగాణ బిడ్డల రక్తం స్వేదం మనం కట్టే ట్యాక్స్ మన తెలంగాణ ప్రభుత్వ ఖజానా నుంచి ఆయన ఓటుకు నేటు కేసు వాదించిన మొత్తం టీం అంతటిని కూడా సుప్రీంకోర్టులో పోయి నింపుకున్నారు. మరి ఇదేం పద్ధతి, ఇదేం న్యాయం? ఎవరు లేరా ఇంత కొత్త వాళ్ళు, న్యూట్రల్గా ఉండేవాళ్ళు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల కోసం పనిచేసే వాళ్ళు ఎవరు లేరా? మీ ఓటుకు నేటు కేసుని మీ ప్రైవేట్ టీంని తీసుకుపోయి ఇలా సుప్రీంకోర్టులో పెడితే నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఇంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు, ఒక్కరు కూడా ప్రశ్నించకపోవడం చాలా దారుణం. ఇది తెలంగాణ ప్రజల యొక్క డబ్బును సొమ్మును దుర్వినియోగం చేయడం తప్పితే ఇంకొకటి కాదు అని చెప్పి మేము తెలియజేస్తూ ఫైనల్గా గౌరవ ముఖ్యమంత్రి వారు రైట్. నేను మొన్ననే చెప్పిన ఇదే అంశానికి సంబంధించి ఓటుకు నోటు కేసు వాదించిన వాళ్ళందరికీ సుప్రీంకోర్టులో వాళ్ళకు మంచిగా తెలంగాణ ప్రజల ట్యాక్స్ ఇస్తున్నారు అని నేను వాదిస్తే లేదు అని చెప్పి నువ్వు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నావు అన్నారు. మరి ఎమ్మెల్సీ కవిత గారు చెప్పారు కదా, ఒక పదవిలో ఉన్న పర్సన్ చెప్పారు కదా, ఇప్పుడు ఏమంటారు మరి? ఇక ఇంకొక వీడియో కూడా ఉన్నది, వినాలి. ఇది తెలంగాణ ప్రజలందరికీ కూడా అవసరమైన వీడియోలు ఇవన్నీ. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా మరి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చారని చెప్పడం జరిగింది. వాస్తవానికి ఇదెంత సిగ్గుచేటంటే డిపెండెంట్ ఉద్యోగాలు అనేటటువంటిది పోగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఐఎన్టీయూసీ అని కాంగ్రెస్ పార్టీ యొక్క ట్రేడ్ యూనియన్ ఏదైతే ఉంటుందో వాళ్ళ సంతకాలతోని, ఏఐటీయూసీ సంతకాలతోని, తెలుగుదేశం పార్టీ ట్రేడ్ యూనియన్ సంతకాలతోని జాతీయ రాష్ట్రీయ ట్రేడ్ యూనియన్లు అన్నీ కలిపి ఆనాడు డిపెండెంట్ ఉద్యోగాలను పోడగొడితే కేసీఆర్ గారు వచ్చి డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చి 20,000 నియామకాలు జరపడం జరిగింది. ఆ 20,000 నియామకాలు జరిపినటువంటి సందర్భంలో ఎన్నడూ కూడా కేసీఆర్ గారు వెళ్ళి ఒక్క నియామక పత్రం కూడా ఇవ్వలేదు. ఇది కేవలం సింగరేణి సంస్థలో రెగ్యులర్గా జరిగేటటువంటి ఒక ప్రొసీజర్గా ట్రీట్ చేసి అక్కడ లోకల్ స్థాయిలో ఉండేటటువంటి జనరల్ మేనేజర్స్ అంటే జీఎంల పరిధిలో నియామక పత్రాలు ఇచ్చేటట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ అంశాన్ని అంతటిని కూడా టేకప్ చేసి, కానీ ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జీఎం స్థాయిలో చేయాల్సినటువంటి పనిని హైదరాబాద్కి తీసుకొచ్చి సీఎం గారి స్థానాల్లో ఈ నియామక పత్రాలు ఇస్తా ఉన్నారు. ఇచ్చి పైగా గొప్పలు చెప్పుకోవడం, మేము కొత్తగా సింగరేణిలో 400 ఉద్యోగాలు ఇచ్చినామని. నిజంగా సిగ్గుచేటు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినారు. అక్కడ వరకు క్షమించవచ్చేమో, ఆనాడు ఏది పడితే అది మాట్లాడితే ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వస్తే అక్కడ వరకు క్షమించవచ్చు. కానీ అధికారంలోకి వచ్చినాక నిజం చెప్పండి సీఎం గారు, మీరు ఎందుకోసం ఈ నియామక పత్రాలు కేసీఆర్ గారి హయాంలో ఇచ్చినటువంటి డిపెండెంట్ ఉద్యోగాలను తీసుకొని
నేనే ఇచ్చినా నేనే చేసినా అని అబద్ధాలు చెప్పుకోవడం ఎందుకు? రైట్, విన్నారు కదా. ఒకటి ఢిల్లీకి సంబంధించి ఏ విధంగా వాళ్ళ గతానికి సంబంధించి పరిచయస్తులను ఏ విధంగా ఢిల్లీలో పూర్తి స్థాయిలో వాళ్ళకు తెలంగాణ ప్రజల యొక్క ట్యాక్స్లను ఇస్తున్నారో ఒక వీడియో చూసారు. ఇంకోటి ఏంది, సింగరేణికి సంబంధించి కూడా చూసారు. ఇంకోటి ఇంకా విద్యుత్ సంస్థ అత్యంత కీలకమైనటువంటి సంస్థ. ఆ విద్యుత్ సంస్థలో కూడా మీరు మొత్తం ఆంధ్రలోనే నింపారు. 4 డైరెక్టర్లు ఉంటే నేను మొన్ననే చెప్పలే ఈ విషయాన్ని. విద్యుత్ రంగ సంస్థలు టీఎస్పీఎస్సీలో మొత్తం ఆంధ్ర వ్యక్తులనే పెత్తనం ఇచ్చిర్రు. ఇగో మేడం చెప్తున్నది వినండి మీరన్న. 3 ఆంధ్రాలు ఉన్నారు విద్యుత్ సంస్థలు. దాని పర్యవసానం ఏం జరుగుతుంది? ఇలా హైదరాబాద్లో గచ్చిబౌలిలో బంజారాహిల్స్లో 4 గంటలు కరెంటు పోతుంది. ఏదైతే ఇండస్ట్రీస్ కోసం పార్కులు పెట్టినామో అందులో 3-4 గంటలు కరెంటు పోతుంది. ఇక రైతులనైతే పట్టించుకున్న నాదులు లేదు, ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. మీరు మొత్తం ఆంధ్రలోనూ నేను 3 పేర్లు చదువుతాయ్యారు ఖచ్చితంగా. 4 ఎస్పీడిఎస్సీలో మీరు డైరెక్టర్లు పెట్టుకుంటే అందులో నందకుమార్ అంటే ఆయన, నరసింహులు గారు అంటే ఆయన, సుధా మాధురి అనేటటువంటి మేడము, వీళ్ళందరినీ కూడా మీరు డైరెక్టర్లు వేసుకున్నారు. వీళ్ళను ఆంధ్రలను డైరెక్టర్లు వేయడానికి 7 సీనియారిటీ ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళను పక్కన పెట్టి ధర్మాధికారి కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టుని మీరు ఆసరాగా చూపించి, ఒక సాకుగా చూపించి ఇవాళ ఆంధ్రలను తీసుకొచ్చి తెలంగాణ కరెంటు మలపడే విషయంలో మీరు ఊసబెట్టారు. మరి కరెంట్ ఎట్లా వస్తుందండి? ఎట్లుంటుంది? తెలంగాణ ప్రయోజనాల మీద వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది? ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక్క నిమిషం అన్న కరెంటు పోయిందా? ఇలా చూసిరా మేడం చాలా క్లారిటీ చెప్తాం. మనం ఎప్పుడు చెప్పినాం? నెల క్రితమే చెప్పినాం. ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తులకు పెద్దపీఠం వేస్తున్నాం. ఇంకోటి, ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారే అసలు అడ్వైజర్లే ఉండొద్దు అని కోర్టుకు పోయి కేసులు వేసిండ్రు. ఎవరు ఉండొద్దు అటు అడ్వైజర్లు రాష్ట్రంలో, వాళ్ళు వేస్ట్, వాళ్ళేం అడ్వైజర్లు ఇస్తారని చెప్పారు. అవును. మరి వాళ్ళ మీరు ప్రభుత్వంలోకి వచ్చినాక ఎంతమందిని అడ్వైజర్లుగా పెట్టుకున్నారండి? మీరు పొలిటికల్ రీహాబిలిటేషన్ కోసం పెట్టుకున్నటువంటి అంశాలు కాదా? సరే పోనీ పొలిటీషియన్స్ని అడ్వైజర్లో పెట్టుకున్నారంటే నాయకులు కాబట్టి వాళ్ళకి అవగాహన ఉంటారు కాబట్టి. ఇప్పుడు మా షబ్బీర్ అన్న ఉన్నాడు, ఇటువంటి వాళ్ళని అడ్వైజర్లుగా పెట్టుకుంటే మంచిదే డెఫినెట్. కానీ అసెంబ్లీలో, తెలంగాణ అసెంబ్లీలో ఆయన ఆంధ్రాయననే